సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే H1B వీసా ఫైలింగ్ ఫీజు పెంచారు. అసలు ఎంత పెంచారు, అసలు ఎందుకు పెంచారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం రాహుల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాహుల్ రెడ్డి గారు. నమస్కారం సార్, H1B వీసా ఫైలింగ్ ఫీజ్ ఆల్ ఆఫ్ సడన్ 6 lakhs నుంచి 8.5 lakhs అయిపోయింది. అవునండి. అంత సడన్ గా ఎందుకండి అంత ఇంక్రీజ్ చేశారు? దొరికినాం ఈజీగా, వాళ్ళకి తెలుసు మన దగ్గర నుంచి డబ్బులు గుంజవచ్చు, ఎట్లా గుంజవచ్చు అని, అందుకోసం లాగుతాను తప్ప అందులో ఏం సెన్స్ లేదండి. 8.5 లక్షలు ఒక H1B అప్లికేషన్ ఫైలింగ్ చేయాలంటే ఇవాళ April 1st నుంచి, April 1st నుంచి ఇది స్టార్ట్ ఇది ఏప్రిల్ ఫుల్ కాదు నేను చెప్పేది. నిజంగా ఫీజు 8.5 లక్షలు April 1st నుంచి ఒక్కొక్క H1B అప్లికేషన్కి 8.5 లక్షలు అవుతుంది కట్టడానికి. అంత కాస్ట్ అవుతుంది అంటే ఇప్పుడు నార్మల్ గానే ప్రాసెస్ ఫీ చాలా ఎక్కువ ఉంటుంది. అవునండి. మనకు ఓవరాల్ గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత అవుతుంది ఈ H1B ప్రాసెస్ అంతా? ఇది ప్రాసెస్ ఫీ కాదండి, యాక్చువల్ గా ప్రాసెస్ కి అయ్యే ఖర్చు ఇందులో ఒక 65,000. ఏది ఒక అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ చేయాలంటే వాళ్ళకయ్యే యాక్చువల్ ఖర్చు 65,000. వాళ్ళు చెప్తారు లిస్ట్లో మనకు ఎంత ఖర్చు అవుతుందని. యాక్చువల్గా $780 వాళ్ళకి ప్రాసెసింగ్ ఖర్చు. మిగతా అన్నీ ఒకటేమో $1,500, అంటే దాదాపుగా 125,000 ఏమంటారు వేరే అమెరికన్స్ ట్రైన్ చేయడానికి. మన డబ్బులు తీసుకొని అమెరికన్స్ ట్రైన్ చేసుకోవడానికి $125,000 వాళ్ళకు పోతాయి. అవి కాకుండా మళ్ళీ ఫ్రాడ్ ఫీజు, అంటే ఫ్రాడ్ అంటే H1 మీద ఫ్రాడ్ అవుతుంది, కొన్ని ఫ్రాడ్ యాక్టివిటీస్ ప్రివెంట్ చేయడానికి కూడా అవి కూడా వీళ్ళగానే డబ్బులు తీసుకుంటారు. అదొక $40,000. అది కాకుండా ఇప్పుడు 50 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి కంపెనీకి, ఓకే, అందులో మళ్ళీ 50% ఆఫ్ ద పీపుల్ H1 అంటే మన దాదాపు చాలా మటుకు కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి కానీ, పెద్ద పెద్ద కన్సల్టింగ్ కంపెనీస్, ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ కానీ, చిన్న ఇండియన్ కన్సల్టెన్సీ కంపెనీ కానీ, ఈ $4,000 వాళ్ళ మీద ఎక్కువ. $4,000 అంటే దాదాపుగా $3,30,000 వాళ్ళకి ఎక్స్ట్రా, వీళ్ళు ఎక్స్ట్రా కట్టాలి. మళ్ళీ ఇది కాకుండా ఇది వరకు ప్రీమియం ప్రాసెసింగ్ అంటే నార్మల్గా H1B ఫైల్ చేస్తే ఇన్ని డబ్బులు తీసుకొని ఎంత టైం తీసుకుంటారు వాళ్ళు? 7 నెలలు 8 నెలలు కూర్చుంటారు. వామ్మో వీడు 7 నెలలు 8 నెలలు తీసుకుంటే మన జీతం పోద్దురా అని చెప్పి ప్రీమియం ప్రాసెసింగ్ అంటే 2 వారాల్లో అడ్జుడికేట్, 2-3 వారాలు అడ్జుడికేట్ చేయడానికి దానికి ఒక $2,30,000 దానికి ఎక్స్ట్రా, దాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు అంటారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి మనం ఏదో తలకైన ఫీ పెట్టిండు. ఇప్పుడు వీటిని చాలా ఇంక్రీజ్ చేసిండు. ఫైలింగ్ ఫీజు ఇంక్రీజ్ చేసిండు, తర్వాత ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు ఇంక్రీజ్ చేసిండు. మళ్ళీ ఇవి కాకుండా అసైలం ఫీజు అని పెట్టిండు. దానికి ఒక $600 అంటే దాదాపుగా $50,000 దానికి ఎక్స్ట్రా ఇచ్చిండు మనకు. అది కొత్తగా April 1st నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. దాదాపుగా $50,000 మనకు అసైలం అంటే ఏందండి? ఏ దేశం నుంచి అయినా ప్రాసిక్యూషన్ అయింది అనుకోండి, ఇప్పుడు లిబియా కానీ, ఇరాన్ కానీ డిక్టేటర్స్ ఉంటారు కదా, అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఇక్కడ అసైలం అప్లై చేసుకుంటారు అమెరికాలో. దాని గురించి మన ఇండియన్స్ మీద ప్రతి ఒక్క అప్లికేషన్ మీద $50,000 వాళ్ళకి ఇవ్వాలి మనం. మీ ముఖం చూస్తే అర్థమైంది. అరే మనకేం సంబంధం, అక్కడెక్కడ దేశంలో కొట్లాడుతాను, మన దేశం నుంచి పోయేటోళ్ళు కాదు కదా వీళ్ళు, వాళ్ళకి దొరికిండ్రు కదా అని యేసుడే అంతే. అందుకోసం మన మీద ఇట్లా 8.5 లక్షలు ఇప్పుడు ఒక H1B ఫైల్ చేయాలంటే 8.5 లక్షలు కట్టాల్సి వస్తుంది. మేము మరి అంత ఫీజు మన వైపు నుంచి వాళ్ళకి ఇవ్వాలి అంటే కష్టం అవుతుంది కదా. అంటే ఇది కంపెనీలు కడతాయి, అంటే ఈవెన్చువల్గా కంపెనీలు కట్టినా కూడా ఒక ఇండియన్ తీసుకోవాలంటే H1 మీద కంపెనీకి అంత బర్డన్ అవుతుంది, 8.5 లక్షలు బర్డన్ అవుతుంది. మళ్ళా డబ్బును అప్రూవ్ కాలేదనుకోండి H1B కథమే, మన 8.5 లక్షలు గోవిందా మొత్తం పోయినట్టే. ఈ ప్రాబ్లం మన హైదరాబాద్ ఇండియా వాళ్ళకేనా, వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా ఉంటుంది? అంటే మన H1B వాడేది ఎక్కువ మంది ఎవరండి? మన ఇండియన్సే. అవును, ఎందుకంటే 65% H1 వాడేదంతా ఇండియన్స్. ఏది ఫస్ట్ టైం ఫైల్ చేసేవాళ్ళు, ఓకే. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ చేసే వాళ్ళల్లా దాదాపుగా 75-80% మన వాళ్ళే. వేరే వాళ్ళు ఎందుకు ఎక్స్టెన్షన్ చేయరని మీరు అడగొచ్చు. ఎందుకు ఎక్స్టెన్షన్ చేయాలంటే వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, మన వాళ్ళకేం గ్రీన్ కార్డ్ రాదు. గ్రీన్ కార్డ్ రాదు కాబట్టి మనకి ఎక్స్ట్రా మనం ఇవన్నీ పే చేయాల్సి వస్తుంది. సో ఈ బర్డన్ మన ఇండియన్స్కే ఎక్కువ.
వాళ్ళకి తెలుసు వామ్మో వీళ్ళు బాగా సంపాదిస్తారు నాయనా, వీళ్ళ మీద వేయచ్చు, వీళ్ళు సపరేకుంటారు అని చెప్పి వీళ్ళు మనకు ఫీజు ఇంత ఎక్స్ట్రా చేసినండి. అన్యాయం ఇది అయితే ఘోరం, చాలా ఘోరం. అండ్ అది కాకుండా ఇప్పుడు ఒక జాబ్ ప్లేస్ నుంచి వేరే జాబ్ ప్లేస్ మారదామన్నా సరే అప్పుడు కూడా ఫీజు చెల్లించాలి. అవునండి, అప్పుడు కూడా మళ్ళీ ఫీజు. ఒకవేళ కనుక ఏ పర్సన్ కనుక అట్లాంటా నుంచి మళ్ళా తర్వాత డలస్ మోయిండ్ అనుకోండి, ఆ లొకేషన్ చేంజ్, అదే కంపెనీకి పనిచేసిన, ఒకవేళ మైక్రోసాఫ్ట్ కంపెనీకి పనిచేసి అట్లాంటాలో ఆ తర్వాత ఇప్పుడు డలస్ మూవ్ కావాలంటే 8.5 లక్షలు పడదు, కానీ దాదాపుగా మళ్ళీ ఒక 4-5 లక్షలు అక్కడ ఫీజు ఉందండి. ఎందుకు సార్ అది? ఎందుకంటే ఏం చెప్తాం, వాళ్ళు ఫీజు కట్టాలి, అది లా అక్కడ. అంటే నువ్వు ఒకవేళ కనుక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చేంజ్ అయినప్పుడు అమెండ్మెంట్ కంపల్సరీ ఫైల్ చేయాలి కాబట్టి మళ్ళీ మొత్తం ఫీజు కాకుండా దాదాపు సగం ఫీజు మళ్ళీ కట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు జాబ్ చేంజ్ అయినా అంతేనా? ఒక జాబ్ చేంజ్ చేస్తే మొత్తం మళ్ళీ 8.5 లక్షలు, వామ్మో. మళ్ళీ 8.5 లక్షలు కట్టాలి జాబ్ చేంజ్ చేస్తే. ఒక జాబ్ నుంచి కంపెనీ ఏ నుంచి కంపెనీ బి పోవాలనుకోండి, మళ్ళీ 8.5 లక్షలు పడుతుంది టోపీ. ప్రతి కంపెనీకి ప్రతిసారి పడుతుంది. ఎందుకు సార్ ఇంత ఎక్కువ ఫీజెస్ చేస్తున్నారు కదా? ఏం చేస్తాం మరి, వాళ్ళ లా అట్లా చేసిండ్రు, ప్రొవిజన్స్ అట్లా చేసి వాళ్ళు అప్లై చేసిండ్రు. మనోళ్ళు పెద్ద ఫైట్ చేయరు ఇటువంటి వాటి అన్నిటికీ. మన ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వీటిని పెద్ద పట్టించుకోరు. ఆటా ఆర్గనైజేషన్ ఉంది, తానా ఆర్గనైజేషన్ ఉంది, నాటా ఆర్గనైజేషన్, ఇవన్నీ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు వేరే పొలిటికల్ యాక్టివిటీస్ మీద బాగానే పార్టిసిపేట్ చేస్తారు. మన వాళ్ళు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ మన వాళ్ళే, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ సెకండ్ పొజిషన్ మన ఉన్నారు, మన వాళ్ళు కాంగ్రెస్ మెన్స్ ఉన్నారు, ఇదివరకు సెనేటర్స్ కూడా ఉండే, కమలా హ్యారిస్ సెనేటర్ కూడా ఉండే. అయినా కూడా ఎప్పుడైతే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ కానీ గ్రీన్ కార్డ్స్కి వచ్చే మటుకు మన మీద చాలా నెగ్లెక్ట్ చేస్తారండి పొలిటీషియన్స్, నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే బర్డెన్ కూడా చేస్తారు. ఒకటేంటంటే ఇప్పుడు గ్రీన్ కార్డులు వచ్చేది పోయింది, గ్రీన్ కార్డులు ఇప్పుడంతా లేని రావు, దాదాపు 100 ఏళ్ళ వెయిటింగ్ పీరియడ్ ఉంది, అంత మటు ఎవడు బతుడు ఎవడు వస్తాడు కష్టమే. అవి కాకుండా ఉన్నోళ్ళ మీద ఇప్పుడు H1 మీద ఉండాలి మనోళ్ళు. H1 మీద ఎన్నేళ్ళు ఉండాలి, ఎన్నేళ్ళైనా ఉండొచ్చు, కానీ ఈ బాధ భరించాలి. ప్రతి జాబ్ చేంజ్ చేసేటప్పుడల్లా ఫీజు ఎక్కువ కట్టాలి. ప్రతి H1B 3 ఏళ్ళకే వస్తుంది. మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మళ్ళీ ఫైలింగ్ ఫీజు మొత్తం పడకున్నా మళ్ళీ చాలా పడుతుంది ఫైలింగ్ ఫీజు. తర్వాత ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పోయినా ఫైలింగ్ ఫీజు మళ్ళీ కట్టాల్సి వస్తుంది. ఎన్ని బర్డన్స్ మన మీద వేస్తుండ్రు. మనోళ్ళు కొద్దిగా యాక్టివ్గా మనకున్న ఆర్గనైజేషన్స్ కానీ మనకున్న అసోసియేషన్స్ కానీ కొద్దిగా యాక్టివ్ పార్టిసిపేట్ చేసి వీటిని పాయింట్అవుట్ చేయాలి. పాయింట్అవుట్ చేయకపోతే మనకు చాలా అన్యాయం అవుతుంది. ఆల్రెడీ ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్ అని ఉందండి, అది ఐటీ కంపెనీస్ ఆర్గనైజేషన్, నేను అందులో ఫౌండర్ని. ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్ మేము ఆల్రెడీ లాస్ట్ ఫైల్ చేసినాము, కోర్టుల కేసు ఫైల్ చేసినాము, ఇవన్నీ అన్యాయం మా మీద రుద్దుతానని ఫైల్ చేసినాము. ఇక దానికి రిజల్ట్స్ అవైటింగ్ ఉంది. కాకపోతే కోర్టుల ద్వారా కాకుండా కూడా పొలిటికల్గా కూడా లాబింగ్ మనం మొదలు పెట్టాలి, మన ఇండియన్ ఆర్గనైజేషన్స్ అనేది మొదలు పెట్టాలి. లేకపోతే ఇంకెన్ని చేస్తారో తెలియదు. 8.5 లక్షలు అంటే తక్కువ అండి. అవును. ఇప్పుడు ఈ H1B వీసా మీదైనా మనకి MO వీసా చాలా రకాల వీసాలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఉంది? లేదండి, వాటి మీద అన్ని లేవు రిస్ట్రిక్షన్. ఓన్లీ H1 మీదకి వచ్చే వాటికే వీళ్ళు అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినరు. మిగతా వీసాల మీద ఇంతగానం రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. H1 మీదనే మంచిగా దొరికింది, వీళ్ళు మంచిగా టార్గెట్ దొరికినరు, మంచిగా బలిక బక్రా దొరికిండని మన మీదనే ఈ టార్గెట్ మొదలు పెట్టిండ్రు ఎక్కువ. మిగతా వీసాల మీద ఇంత బర్డన్ లేదు, ఇంత ఫైలింగ్ ఫీజు లేవు. అవన్నీ $780 ఇంత ఎక్కువ ఫీజు లేవు. సరే ఇప్పుడు H1B ఫీజు పెరిగింది కదా, మరి దానివల్ల మన హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు ఏమైనా తగ్గుతారంటారా? ఏం ఎవ్వరు అసలే దగ్గర. ఎందుకంటే ఇప్పుడు మనకు మొత్తం 85,000 H1లు కొత్త H1లు ఉన్నాయండి. 85,000 H1లో మనం దాదాపుగా ఇండియా వాళ్ళే సగం 65% మన వాళ్ళే ఉన్నారు. అందులో దాదాపుగా సగం మంది మన హైదరాబాద్ నుంచే పోతారు. ఆ 65% కూడా వీళ్ళు ఎవరి దగ్గర అప్లికేషన్ ఫైల్ చేస్తూనే ఉంటారు. ఇక భరించుతారు, ఏం చేస్తారు, భరించాలి. అంత ఫీజు అంటే ఎక్కువ కదా? అవునండి, చాలా అండి, చాలా ఎక్కువ భరిస్తారు. ఎవరు తగ్గరనే నేను అనుకుంటున్నానండి, ఎవరు దగ్గరే అని అనుకుంటాను. ఎందుకంటే ట్రెండ్ అట్లుంది ఇప్పుడు. ఎందుకంటే అమెరికా పోయే ట్రెండ్ హైదరాబాద్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ బాగుంది. సో అక్కడ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే మన మీద అన్యాయంగా ఈ 8.5 లక్షలు వారి ఉద్దేశం ఏంటంటే, అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ కూడా ఇవ్వట్లేదు కదా? గ్రీన్ కార్డ్స్ రావు. ఎందుకంటే గ్రీన్ కార్డ్స్ వెయిటింగ్ పీరియడ్ మన ఇండియన్స్కు చాలా పెరిగిపోయింది. గ్రీన్ కార్డ్స్ రావు. సో గ్రీన్ కార్డ్స్ రానందుకు H1 మీద ఎన్ని ఏళ్ళు ఉండొచ్చు? 60 ఏళ్ళు ఉండొచ్చు. అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు
అంటే వీళ్ళు ఎన్ని ఏళ్ళ పని చేసినా కూడా అన్నేళ్ళు ప్రతి 3 ఏళ్లకు ఈ 8.5 లక్షలు తర్వాత 8.5 లక్షలు కాకుండా కొద్దిగా తక్కువ కట్టాల్సి వస్తుంది ఎక్స్టెన్షన్కి. తర్వాత కంపెనీ చేంజ్ చేసినప్పుడల్లా మళ్ళీ 8.5 లక్షలు కడతానే పోతుండాలి. లైఫ్ లాంగ్ ఈ బర్డన్ మనకు. అంటే ఒక పర్సన్ ఒక 15-20 ఇయర్స్ ఉండి ఒక 4-5 కంపెనీలు మారిండి అనుకోండి, దాదాపు ₹1,00,00,000 ఆ పర్సన్ మీద ఫైలింగ్ ఫీజు ₹1,00,00,000 కడతాడు. సార్ ఇప్పుడు హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ అక్కడ చాలా ఉన్నాయి కదా. అవునండి, సో చాలా ఉన్నాయి. ఈ కంపెనీస్ మీద బర్డెన్ పడుతున్నట్టేనా అయితే? అంటే ఎంప్లాయీస్ అందరికి వాళ్ళే అవును బేర్ చేయాల్సి వస్తుందండి. ఇవన్నీ కూడా ఫీజు అన్ని కూడా కంపెనీ ఒక ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు అని ఉండదండి. ఆ ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు ఒక్కటి మాత్రం ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీ ఇద్దరిట్లు ఎవరైనా కట్టుకోవచ్చు. అంటే దాదాపు $2,30,000 ఉంటుంది అది. సారీ, $2,30,000. అదొక్కటి మాత్రం ఎంప్లాయీ కానీ ఎంప్లాయర్ కానీ కట్టుకోవచ్చు. మిగతా అన్ని కంపల్సరీ ఎంప్లాయరే కట్టాలి, దాంట్లో ఆప్షనే లేదు, ఎంప్లాయరే కట్టాలి. సో ఎంప్లాయర్స్కి మాత్రం చాలా పెద్ద బర్డెన్ అండి. ఈ 8.5 లక్షల మళ్ళా లాయర్ల ఫీజు ఉంటుంది, అది కూడా ఉంటుంది. అది వేరే, అది సపరేట్. అది ఇంట్లో రావట్లేదు, అది 8 లక్షలు కావట్లేదు. మళ్ళీ అది $1,00,000-1,50,000 ఫీజు అది ఉంటుంది. సార్ ఓవరాల్ గా మొత్తం ఎంత అవుతుంది ఒకసారి చెప్పండి. 10 లక్షలు అయింది. 10 లక్షలు 10 లక్షలు అయితే మనోడు ఒక అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. సెలెక్ట్ కాకపోతే 10 లక్షలు పోయినట్టే. ఇది సెలెక్షన్ అయిన తర్వాత అండి. మళ్ళీ సెలెక్షన్కి వేరే ఫీజు. ఈ 8.5 లక్షలు కాదు, మళ్ళీ వేరే ఫీజు. అది యాక్చువల్గా ఇప్పుడున్న ఫీజు $10 సెలెక్షన్కి. అది కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు సెలెక్షన్ అయిపోయింది, H1B సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏ రోజు అయిపోయింది? నిన్నటి నుంచి మొదలైన సెలెక్షన్, అంటే ఆల్రెడీ సెలెక్షన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సెలెక్షన్స్కు దానికొక ₹15,000 ఎక్స్ట్రా, సారీ ₹20,000 ఫీజు. అది వేరే ఫీజు, అది 8.5 లక్షలు కాదు. సెలెక్ట్ అయిన తర్వాత మనం H1B ఫైల్ చేసేటప్పుడు ఈ ఫీజు వస్తుందండి. మరి ఇలా ఫీజులు పెంచేస్తున్నారు కదా, మన వాళ్ళు అక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ, వాళ్ళు ఏం మరి పెంచకూడదు అని చెప్పడం కానీ అలా ఏమైనా గవర్నమెంట్ని అడగడం లాంటివి చేయట్లేదా? తక్కువ చేస్తారండి మనోళ్ళు. ఇప్పుడు ఇటువంటి ఫీజులు కనుక వేరేళ్ళకి పెంచితే ఆగం చేస్తారు అక్కడ. మనోళ్ళు ఏడవరు ఎక్కువ, పోనీలే కంపెనీ కడతాంది కదా అని చెప్పలేకుంటారు. కాకపోతే ఈవెన్చువల్గా బర్డన్ మన మీద పడుతుందని వీళ్ళకి అబ్జర్వేషన్ ఉండదు, అంత ఎక్కువ కంప్లైంట్ చేయరు. ఏ సినిమా యాక్టర్స్ వస్తానో పోయి ఆటోగ్రాఫ్ తీసుకుంటానికి మాత్రం లైన్లో 23 గంటల ముందు నిల్చుంటారు కాదు. తప్పితే ఇటువంటి ఏమన్నా అయితే వీటి గురించి ప్రొటెస్ట్ చేయాలి, లెటర్లు రాయాలి, పార్లమెంట్ లోక్సభ మెంబర్స్ కానీ అంటే అక్కడ కాంగ్రెస్ మెన్ అంటారు, వాళ్ళకి కాంటాక్ట్ చేయాలన్న కొద్దిగా తక్కువ ఉంటుంది మన మధ్యలో. ఎందుకో మనం డెమోక్రటిక్ కంట్రీ నుంచి వచ్చినా కూడా ఇటువంటి అన్ని లాబీ సిస్టంలో మనం చాలా వీక్ ఉన్నాం. లేకపోతే ఇంత బర్డన్ మన మీద వాళ్ళు ఎందుకు ఇస్తారండి? ఈ అసైలం ఫీజు ఏందండి, అమెరికన్ ట్రైనింగ్ ఫీజు ఏందండి, ఈ $4,000 ఇండియన్ కంపెనీస్ మీద ఏందండి? ఇవన్నీ మనం ప్రొటెస్ట్ చేస్తలేము, మన వాళ్ళు ఎవరు ప్రొటెస్ట్ చేస్తలేరు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కంపెనీ కడతాంది కదా, నాకెందుకు తలకాయ నొప్పి అని కూర్చుంటాడు వీడు. కాకపోతే ఈవెన్చువల్గా ఒక ఎంప్లాయీని హైర్ చేయాలంటే కంపెనీ ఒక $10 లక్షల పెట్టి పెట్టాలంటే వాళ్ళకి బర్డన్ అయింది. ఇవన్నీ మన మీదకి వస్తాయి ఈవెన్చువల్గా. మనల్ని హైర్ చేయాలంటే వాడు 10 లక్షలు పెట్టాలంటే కంపెనీకి బాధే కదండి, కష్టం కదా. అది అయినప్పుడు మనల్ని హైర్ చేసుకుంటే వీడిని ఎందుకులే హైర్ చేసుకోవడం, వీని మీద 10 లక్షలు పెట్టాల్సే వేరే ఉట్టిగానే ఫ్రీగా హైర్ చేసుకోవచ్చు కదా అని వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ప్రిఫర్ చేయద్దంటలేను, కానీ మరీ 10 లక్షల బర్డన్ అన్నది చాలా ఎక్కువ. ఫైలింగ్ ఫీజు ఉండాలి, ఉండదంటలేను. కాకపోతే అసలు అమెరికన్ గవర్నమెంట్కి అయ్యే ఖర్చు ఎంత? వాళ్ళు చెప్పిన లిస్టు ప్రకారం ఈ 8.5 లక్షల వాళ్ళకి అయ్యే ఖర్చు ₹65,000. ₹65,000 ఛార్జ్ చేస్తే మంచిదే, తప్పేమంటలేను. ఈ 65,000 కాక 65,000 ఎక్కడండి? ఇది 8.5 లక్షలు. 8.5 లక్షలు మళ్ళీ అది కూడా ఈ April 1 నుంచి. నేను April 4 అని మాట్లాడతలేను, April 1 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ఫీజు పెంచే అవకాశం ఉందంటారా? ఉంటుందండి. నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి, ఎన్నెన్నో చెప్పను, ఎందుకంటే ముసలోని అంటున్నాను, అందుకోసం ఎన్నెన్నో చెప్పను. నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఈ ఫైలింగ్ ఫీజు $85 ఉండే. $85 అంటే మీకు చెప్పాలంటే దాదాపుగా ₹6,000 ఉండే. నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ₹6,000. నేను ప్రాక్టీస్ మొదలుపెట్టింది ఎప్పుడు? April 1 మొదలుపెట్టిన. ఓకే, ఇయర్ చెప్పాను ఎందుకంటే ముసలో అంటారు నన్ను, కాబట్టి ఇయర్ చెప్పాను.
సో ఏప్రిల్ 1 మొదలుపెట్టాను నేను. అంటే ఏప్రిల్ 1 ఒక సిగ్నిఫికెన్స్ ఉంది మాకు అప్పుడు. అప్పుడు ఒక కొత్త లా మొదలైంది అన్నట్టు, ఇమిగ్రేషన్ లా మొదలైంది. మా ఇయర్ మొదలు ఎప్పుడైంది, అక్టోబర్ 1 మాకు ఇయర్ మొదలైంది. ఏది ఫైనాన్షియల్ ఇయర్ మాకు అక్టోబర్ 1 మొదలైంది. ఏప్రిల్ 1 అన్నది హాఫ్ ఇయర్ అన్నట్టు. ఓకే, హాఫ్ ఇయర్ మొదలైంది. నేను ఏప్రిల్ 1 ఏ ఇయర్లో అయితే మొదలుపెట్టినో అప్పుడు ఫైలింగ్ ఫీజు $85. $85 అంటే దాదాపుగా 6,000 రూపాయలు ఉన్నది. ఇప్పుడు $10,185 ఫైలింగ్ ఫీజు, అంటే 8.5 లక్షల ఫైలింగ్ ఫీజు అయింది. $85 నుంచి 8.5 లక్షలు ఫీజు అయింది ఇప్పుడు. అంటే 6,000 నుంచి 8.5 లక్షలు అయింది ఇప్పుడు. ఇక మనం ఇట్నే పడుతూ ఉంటే, ఇట్నే భరిస్తూ ఉంటే ఈ 8.5 లక్షలు ఇంకెన్ని లక్షలు చేస్తున్నారో నాకు తెలియదండి. మనం లీగల్గా ఏం చేయలేమా మరి? ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేసినాం మనము. మా ఇది ఐటీ సబ్ ఆర్గనైజేషన్ ఉందండి, అది నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆర్గనైజేషన్ ఫైల్ చేసినాం. ఫైల్ చేసినా కానీ ఆ కోర్టులో పెట్టడానికి టైం పడుతుంది అది రిజల్ట్ రావడానికి. మరి కోర్టు ఒక్కటే కాకుండా ఇటువంటి వాటికి పొలిటికల్ లాబింగ్ కూడా మనకు అవసరం ఉంటుంది. లేదా అంటే 6,000 నుంచి 8.5 లక్షలు, మళ్ళీ ఇంకో 5-6 ఏళ్ళకి ఇంకెంత పెంచదు చెప్పలేము మనం. ఇంత అన్యాయం. ఇలా ఈ ఫీజు పెంచడం వల్ల H1B అప్లికెంట్స్ మీద ఏమైనా బర్డన్ పడుతుంది. ఈవెన్చువల్గా ఇండైరెక్ట్గా ఒక కంపెనీ ఒక ఎంప్లాయీని హైర్ చేయాలంటే $10 లక్షలు ఖర్చు పెట్టాలంటే మనకి $10,000 ఖర్చు పెట్టాలంటే చాలా బర్డనే పడుతుంది. అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటే బర్డన్ పడుతుంది. ఈవెన్చువల్గా పడుతుంది, బాగా ఎఫెక్ట్ అయింది. ఈవెన్చువల్ లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అయింది మనకు. థ్యాంక్ యూ రాహుల్ రెడ్డి గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కొత్త అప్డేట్ని మన ప్రేక్షకులకి. చూశారు కదా వ్యూవర్స్, రాహుల్ రెడ్డి గారు ఇలాంటి విషయాలు చాలానే చెప్పారు మన ఛానల్లో. అమెరికా పోవాలంటే అసలు ఏం చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఎన్ని రకాల వీసాలు ఉంటాయి, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. సో చూస్తూనే ఉండండి ఈహా టీవీ.